शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीं समर्पयामि वस्त्रार्थे अक्षितान् हर हर महादेव हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ఆకాశ దీపారాధన మొదలైంది. మందిరం నలువైపులా కూడా తిరుగుతూ అటు మన తులసికోట వద్దకు చేరుకుంటుంది. దయచేసి అందరూ ప్రదక్షిణాల తర్వాత ఆకాశ దీపారాధన అక్కడికి తులసికోట పూర్వం చేరుకుంటుంది. అక్కడ ఈ కార్యక్రమం జరిగి మొదలవుతుంది. వీక్షించడానికి Oh!
శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ ఆకాశం దీపారాధన మరి కాసేపు ఈ రోజు అక్కడ చూసుకోవడం ఉంది కోడివారు చూసుకుంటే అక్కడ కార్యక్రమం చూసారంటే అక్కడ పెళ్లి చేస్తారు దాని తర్వాత మీకు రెడీగా ఉండాలి అప్పుడు ఒక కంగారు పడద్దు అక్కడ ఒకరు కానీ ఈ క్యాండిల్స్ కానీ వెలిగించరాదు ఓకే అన్నాకే క్యాండిల్స్ కానీ అగరవత్తులు కానీ వెలిగించి దీపాలు వెలిగించాలి అప్పటి వరకు కోంత మాతో సమన్వయం పాటించండి ఆకాశ దీపాల పూజ జరుగుతూ ఉంది 1వ తేదీ మొదలైన ఈ ఆకాశ దీపాలన కార్తీక మాసం ఆకాశ దీపాలన 1వ తేదీ మొదలై 7 సహకారంతో మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది అందరూ కూడా శివనామా స్మరణ చేసుకుంటూ మేము చెప్పిన తర్వాతనే దీపారాధన మొదలు పెట్టాలి అప్పటి వరకు కూడా కాస్త మాకు సమయం ఇవ్వాలి దయచేసి ఓం నమః శివాయ హర హర మహాదేవ అక్కడ మెట్లు 2 వైపులా కూడా ఏదైతే గట్టు ఉందో గట్టు మీద కూడా దీపారాధన చేసుకోవచ్చు అలాగే రావి చెట్టు నలువైపులా ఆలయం నలువైపులా వెనక భాగం కూడా అమ్మ ఎవరైనా సరే వెనక భాగం కూడా ఆలయం నలువైపులా గుడి నలువైపులా కూడా దీపాలు పెట్టుకొని ఆ కార్యక్రమం దీపోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు కేవలం ప్రాంగణంలోనే కాకుండా నలువైపులా కూడా చూసుకోండి ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ ఆకాశ దీపారాధన కొనసాగుతూ ఉంది తర్వాత అక్కడ పెండ దీపం ఉంది కమిటీ వారితో వెలిగించబడుతుంది అలాగే రావి చెట్టు దగ్గర నంది దగ్గర ఒక దీపం ఉంది ఈ ఏడాది గాను దంపతులు శ్రీ పొట్టడ కలిసి దంపతుల చేతులుగా ఆ దీపాన్ని వెలిగించబడుతుంది తర్వాత ఆలయ అర్చకులు ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి దీపోత్సవం మంత్రపుష్పాన్ని అందజేస్తారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే భక్తులు 50 మందికి కూడా ఈ 15 రోజులు సహకరించినందుకు కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి కాసేపట్లో అంగరంగ వైభవంగా కార్తీక శుద్ధ పౌర్ణమి దీపోత్సవం మొదలవబోతుంది అంతా కూడా సిద్ధంగా ఉండాలి మేము రైతు ద్వారా తెలియజేసిన తర్వాతనే మీరు ఈ కార్తీక దీపోత్సవం ప్రారంభించారు అన్ని దీపాలు కూడా వెలగాలి ఆ విధంగా చూసుకోండి ఏర్పాటు చేసిన నంది దగ్గర రావి చెట్టు నంది దగ్గర ఆ దీపాన్ని కూడా దంపతుల చేతుల మీదుగా వెలిగించడం జరుగుతుంది తర్వాత ఆలయ అర్చకులు అక్కడ నుండి మనకి తెలియజేస్తారు మంత్రపుష్పాన్ని తెలియజేసిన తర్వాత కార్తీక శుద్ధ పౌర్ణమి దీపోత్సవం హర 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 మహాదేవ ఓం నమః శివాయ హర హర మహాదేవ ఓం నమః శివాయ హర హర మహాదేవ శుభంగైత మంగళాయ బ్రహ్మహరే సర్వస్వాయ నమః ఓం శుభంగైత మంగళాయ బ్రహ్మహరే ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम मंगलाय ब्रह्मणे तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो सर्वदा प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दी प्रचोदयात् ओम श्री नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम श्री महादेव्याय च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम विष्णुवैद्यमङ्गलाय ब्रह्महरे श्री
సర్వస్వాయ నమః. బాబు ఎలుగెత్తకూడదు బాబు. కాదు మంగళవారం మాట్లాడండి 2 నిమిషాలు. అభయంజమే ధ్రువనంజమే ధ్రుజాజమే రుద్రంజమే ఓం శ్యాం కేశ్యాం దేహే. అందరూ చెప్పండి ఓం కీట పతంగ మసకాశ్చ వృక్షః జలే స్థలే ఏ నివసంతి జీవ త్వష్ట ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి. ఇప్పుడు కాదు కాపాడకండి మీకు చెప్తాను. దీపాలు వెలగనివ్వండి. ఇప్పుడు దీపాలు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. జై భవాని, జై మాతా. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం గురువే సర్వయోగానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తే నమః. ఓం గురువే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తే నమః. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ విశ్వాం దేహి చ పరమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ. ఓం సత్య. ఇప్పుడు ఓం నమః శివాయ మహాపంచాక్షర మంత్రాన్ని శివుడికి అందులో ప్రతిష్ఠించాలి. ఓం గ్రే సాబ్జత్రే వర్తతే యుక్తమరిణా యోగితం ప్రియా గృహామంగళం దీపం త్రయోదశిరామః భక్తా దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే. ఓం త్రయంబకం యజామహే. మీకు వస్తే మీరు కూడా గట్టిగా చెప్పండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందన మృత్యోర్ముక్షీయమామృతాత్. గట్టిగా చెప్పాలి. ఓం చెప్పండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక నిరవందన మృత్యోర్ముక్షీయ అమృత. ఓం శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ధ్యాన ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ నమో నారాయణాయ నమః. ఓం శ్రీ ధాత్రే తులసి సమేత శ్రీ కార్తీక దామోదర దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీకు ఓం నమః శివాయ నామస్మరణ చేసుకుంటూ మీ జీవనం జరపాలి. వాటిని ఆస్వాదించండి. దైవ నామస్మరణ చేసుకోండి. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. నమ పార్వతీపతే. ఓ శంకర. విచ్చేసిన భక్తుల 50 మంది అమ్మ జాగ్రత్తలు పాటించాలి. లేచేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు కాస్త చూసుకొని దీపాలు నలువైపులా కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరు కూడా
ఆ ఆరిపోయే దీపాలను ఏవైతే ఉన్నాయో అవి కూడా వెలిగించడానికి ప్రయత్నించండి. అలా వదిలి దీప కాంతులు మనం తీసుకోవాలి. ఎవరు బయటికి వెళ్ళకూడదు. శ్రద్ధాభక్తులతో 10 నిమిషాలు మీరు దీపాల ముందు కూర్చోండి. అర్థమైందా? దీపాల ముందు చెప్తాను. తదుపరి వరుస క్రమంలో లోపలికి వచ్చి మహాతీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలి. శుభం. सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु लोका నిశ్చయాయ హర మహాదేవ కాశీ అన్నపూర్ణ సమేత దేవాలయం విజయపురంలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తుల సందేహం నడుమ అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మళ్ళీ వైపుగా కూడా భక్తులు ఆహ్వానండి ఉన్నారు. మీరంతా వందల సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరూ కూడా దైవ సంకల్పంతో నియమాలతో దీపావళి కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పిన విధంగా దీప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరికీ కూడా ఆ పరమేశ్వర దైవ కటాక్షం ఎప్పుడు ఉండాలని మనసుతో కోరుకుంటూ కార్యక్రమాలు ఈ మా నగరంలోనే కాశీగా పేరొందిన ఈ చంద్రబాబు దేవాలయంలో ఎన్నో పూజా కార్యక్రమాలు అందులో భాగంగా ఇదొకటి తేదీన ప్రారంభమైన ఆకాశ దీపారాధన కార్తీక మాసం మొదలు ఆకాశ దీపారాధన కార్యక్రమం మొదలైంది. ఈ ఏడాది దంపతులు బొమ్మల చిరంజీవి దంపతులు చెప్పినట్టుగా ఈ కంటి వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇష్ట నియమాలతో ఆ దంపతి చెప్పినట్టుగా కూడా కార్యక్రమాలు యథావుగా కొనసాగించడానికి మాకందరూ సహకరించిన భక్తులు 50 మంది కూడా ధన్యవాదాలు అది ఇంతటి పెద్ద విజయవంతం చేసిన భక్తులకు ఆ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కార్తీక దీపోత్సవం
కార్తీక శుద్ధ పౌర్ణమి దీపోత్సవం పాల్పంచుకున్న అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుని అందరూ బాగుండాలి. చక్ర బాగుంటుంది, పద్నాలుగు బాగుంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ముఖ్య హర హర మహాదేవ.